వైకాపా నాయకులు ధర్మ సంస్కృతిని తుంచిపారేసి అధర్మ విస్తృతిని పెంచి పోషిస్తున్నారని జమ్మలమడుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వ్యాఖ్యలకు ఆయన తీవ్రంగా స్పందించారు. సేల్ సోలార్ పవర్ ప్రాజెక్టు, గండికోట అభివృద్ధి, సంఖ్యపల్లి బ్రిడ్జి నిర్మాణం వంటి అంశాల్లో కూటమి ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని తెలిపారు. గత వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమైందని విమర్శించిన నాగేశ్వరరెడ్డి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో పలు ప్రాజెక్టులు, ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి నాయకత్వంలో జమ్మలమడుగు నియోజకవర్గం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని అన్నారు. వైకాపా అధిష్టానం రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రజల సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. దేవగుడి కుటుంబ సభ్యులను విమర్శించే హక్కు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి లేదన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో జరిగే మంచి పనులను విమర్శించకుండా అభివృద్ధికి సహకరించాలని కోరారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని స్థానాలు మనవేనని, 2029 ఎన్నికల్లో జిల్లాలో కూటమి ప్రభుత్వానికి జమ్మలమడుగులో మంచి మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ధర్మ సంస్కృతిని ఎంచుకున్నారు. ధర్మ సంస్కృతిని తుంచిపడేసి ధర్మ విస్మృతిని పెంచి పోషించారు ఈ నాయకులు, ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఈయన కేవలం రామసుబ్బారెడ్డికి వాళ్ళ యొక్క అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ, సజ్జల రామకృష్ణ రెడ్డి గానీ ఒక స్క్రిప్ట్ రాసి ఈయనకు సెల్లో వాట్సాప్ పెడతారంట. ఆ స్క్రిప్ట్ చదవడమే ఈయన పని. ఈయన ప్రజల గురించి ఏదో పట్టించిన పాపన ఓడినా. ఈయన వరుసగా నేను 4 సార్లు ఓడిపోయినా, నేను 4 సార్లు ప్రతిపక్షం ఉండే నేను ప్రజల పోరాటం చేస్తా అంటారు. నువ్వు 2 సార్లు మంత్రి అయినావు, 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, 2 సార్లు ఎమ్మెల్సీ నువ్వు ఉండవు. ఒక్క రోజైనా ప్రజలు నువ్వు కనుక పట్టించుకుంటే నేను ఎందుకు ఎమ్మెల్యే, నేను ప్రజలు నేను గెలిపారు. ఒక్కసారి ఒక ఊర్లో సర్పంచ్ గెలిస్తే 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. మళ్ళీ రెండోసారి సర్పంచ్ గెలవాలంటే ఎంతో కష్టంతో కూడిన పని. అలాంటిది 2,40,000 ఓటున్న మన జమ్మోడు ప్రాంతాన్ని మన దేవుడి కుటుంబానికి పట్టం కడతానికి కారణం దేవుడి కుటుంబంలో ఉన్న నీతి, నిజాయితీ, వాళ్ళు చేసే అభివృద్ధి పనులకే వాళ్ళకు ప్రజలు పట్టం కడతారు. ఇది కూడా నువ్వు తెలుసుకో. ఇప్పటికైనా మా దేవుడి కుటుంబం గురించి విమర్శించే హక్కు నీకు లేదు. కనీసం నువ్వు ఇప్పటికైనా అభివృద్ధిలో భాగంగా నేను ప్రజలు అనుకుంటారు ఈయన రామసుబ్బారెడ్డి గారు డొక్కుమాటలు మాట్లాడుతున్నారు, ఇది వాల్యూ లేదు అంటారు.